ఆ మధ్య మీకు కోట గారితో పెద్ద ప్రాబ్లం వచ్చింది, తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకున్నాకనే గోవిందుడు గారు అందరి వాడిలో తీసుకున్నారు. అవన్నీ సర్దుకున్నాక రాఖీ చేసాం. అదే రాఖీ తర్వాత అయిపోయింది. దట్స్ వన్ ఏమంటారు కోట గారి ఇష్యూ. అయితే నేను కొంచెం తొందరపడ్డాను అప్పుడు, జ్యూస్లో టప్మంట కొంచెం తొందరపడ్డాను. అందుకే నాకు కోట గారు అంటే చాలా రెస్పెక్ట్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మోస్ట్ ఎఫిషియంట్ బ్యూటిఫుల్ యాక్టర్, ఎనీథింగ్. అండ్ ఐ బీన్ వర్కింగ్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై బిఫోర్ రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్స్ ఆల్సో. సో ఐ నో హిమ్ క్వైట్ వెల్. సో ఒకసారి ఎప్పుడో ఏదో ఒక ఇష్యూ మీద రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ రియాక్ట్ అయ్యేటప్పుడు నేను కొంచెం డీసెంట్గా అయి ఉండొచ్చు, నేను కొంచెం హార్ష్గా వెళ్ళాను, నేను కొంచెం ఇంటెన్స్ ఎమోషనల్ ఫోన్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఐ రియాక్టెడ్ వెరీ ఇంటెన్స్లీ. దట్ క్రియేటెడ్ ఎ క్వైట్ దిస్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ సెడ్ సారీ, డోంట్ కీప్ ఇట్ మ్యాన్, లెట్స్ కమ్ అని రాఖీ చేసి. ఇట్ వాజ్ ప్యూర్లీ మై మిస్టేక్. ఓకే, అంటే ఆయన అట్లీస్ట్ ఆయన ఏజ్కి, ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన విద్వత్కి నేను కన్సిడర్ చేసి తగ్గాల్సిందే. బట్ మన క్యారెక్టర్ అలాంటిది. నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవడైనా జోలికి వస్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతాను. మీరు అన్నది ఏంటి యాక్చువల్గా, ఆ నటులు లేరు అన్నదా, అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా, ఎట్లా ఆ రోజు జరిగింది? తక్కువ మంది ఉన్నారు అని అన్నాను. ఇది డబ్బింగ్ ఆర్టిస్ట్ గోగినేని ప్రసాద్. ఫస్ట్ నుంచి నేను గోగినేని ప్రసాద్ మెడ్రాస్లో రూమ్మేట్స్. వాడిని హైదరాబాద్ రమ్మని ఫోర్స్ చేసింది కూడా నేనే. ఫస్ట్ బ్యాచ్ మేము వచ్చిన తర్వాత అక్కడేం లేదు, షిఫ్ట్ అయిపోతుంది వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా బాగా సెటిల్ అయ్యాడు. అతనికి బాగా స్టేజ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఈజ్ ఫ్రమ్ ది స్టేజ్. అప్పుడు చెప్తూ ఉండేవాడినట్టు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా ప్రాబ్లం అవుతుంది ప్రసాద్, ప్రతి సినిమాకి మనం ఈ కాస్టింగ్ అప్పుడు చచ్చిపోతున్నాం. సో నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళేమో సినిమా ఇండస్ట్రీకి రావడానికి భయపడతారు. బికాజ్ ఇక్కడ ఇప్పుడు స్టేజ్ మీద ఒక పెద్ద ఆర్టిస్టు ఆఫీస్కి వస్తే బయట నిలబడాలి అతను, అది అతను తీసుకోలేడు డెఫినెట్గా. నేను ఇక్కడ రాగానే నన్ను లోపలికి తీసుకెళ్ళాలి కదా అని అంటారు. బట్ లోపల ఉండే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగ బోల్డ్ మంది వస్తున్నారు, ఎవరు ఏంటని తెలియదు అసలు. సో ఆ బ్రిడ్జ్ క్రియేట్ చేయరా నువ్వు, బాగుంటుందని అంటే దెన్ తను ఒక వెబ్సైట్ లాగా స్టార్ట్ చేశాడు. దానికి నువ్వే చెప్పావు కదా, సో నేను ఓపెన్ చేశాను, నువ్వే వచ్చి దీన్ని స్టార్ట్ చేయన్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువ మంది ఆర్టిస్టులు లేరు, ఆర్టిస్టులు కొరత ఉంది, ఇంకా ఎక్కువ మంది ఆర్టిస్టులు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఇన్ని ఒక 60-70 సినిమాలు 100 సినిమాలు చేస్తూ ఉంటే అన్నిటికీ ఒక 6-7 ఉన్నారు, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఈవెన్ టిల్ టుడే. ఇది కాదు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు రావాలని. దీనికి నేను ఫస్ట్ ఫిల్మ్ నుంచి ట్రై చేశాను. ఐ ఆల్వేస్ గో ఫర్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ యాక్టర్. అప్పటి వరకు రెగ్యులర్గా వాళ్ళు వేరేగా ఉంటే దాన్ని కొంచెం చేంజ్ చేసి ఈ షిఫ్ట్ ఇటువైపు షిఫ్ట్ చేసి ఆ ప్రాసెస్ చెప్పి దానికి అప్పుకుని హర్ట్ అయిపోయి తెలుగు ఫీల్డ్లో ఆర్టిస్టులు లేడన్నాడు అనే సెన్స్ ఆయనకి అందింది. సో ద రీజన్ ఫర్ హిజ్ రియాక్షన్ ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ హీ మిస్అండర్స్టూడ్ ద హోల్ థింగ్, మిస్టూక్ ద హోల్ థింగ్. దానికి ఆయన కొంచెం పర్సనల్గా అటాక్ చేసిందాను. అక్కడ నేను అటాక్ చేయాల్సి వచ్చింది. అంత తప్ప నన్ను ఐ రియలీ అడ్మైర్ హిమ్, నాట్ జస్ట్ రెస్పెక్ట్. అమేజింగ్. నేను మా జనరల్గా ఆర్టిస్టులకు కూడా చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి హౌ కోట డస్ ఎ సీన్, హౌ హీ గెట్స్ ఇన్ టు ఎ సీన్, హౌ హీ ఎమోట్స్, హౌ హీ ఇంటరాక్ట్స్, అన్నీ ఒక సూపర్లేటివ్గానే ఉంటుంది. ఏదో మాట వచ్చింది కాబట్టి అని చెప్పట్లేదు, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. కానీ మీరు ఆ టైంలో మనీ టైంలోనూ ఏదో టైంలో ఆ సినిమా టైంలో ఆయన సెట్కి ఒకసారి తాగి వచ్చినందుకు కానీ ఇంక ఎప్పుడు నేను తీసుకోను అని అలాంటి విషయం మనం మాట్లాడుకోకపోతే బెటర్. అది కాదు, ఎవ్రీబడి హ్యాస్ డార్క్ కార్నర్స్. ఓకే సరే. అంతఃపురం సినిమాలో జగపతి చేసిన 5 రోజుల పాటు ఎవ్రీ 2-3 అవర్స్గా టెకీలా ఇచ్చేవాడిని. నేనే ఇచ్చాను, నువ్వు తాగిది ఇది వేసే షార్ట్ పెడుతున్నాను. బికాజ్ యూ కెన్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. బట్ ఆ టెకీలా వల్ల కొన్ని ఇన్హిబిషన్స్, కొన్ని మాస్కులు వెళ్ళిపోయినాయి బయటికి. ఎందుకు అంత ఇప్పటికీ ఎందుకు మాట్లాడతారు అంతఃపురం జగపతి బాబు గురించి?